నిజాం కళాశాల మహిళా హాస్టల్ను యూజీ విద్యార్థులకే కేటాయిస్తామని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట హామీ ఇచ్చారు. పీజీ విద్యార్థులకు యూనివర్సిటీ నుంచి ట్రాన్స్పోర్ట్ కేటాయిస్తామని తెలిపారు. ఇంకేమైనా సమస్యలుంటే అధికారుల నివేదిక ఆధారంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్సీ తెలిపారు. నిజాం కళాశాల యూజీ హాస్టల్ భవనంలో పీజీ అమ్మాయిలకు 50%, యూజీ అమ్మాయిలకు 50% కేటాయించడాన్ని నిరసిస్తూ యూజీ విద్యార్థినులు ధర్నా చేపట్టారు. పూర్తిగా తమకే కేటాయించాలని యూజీ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. దాని వలన ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయి, నాకంటే బాగా హాస్టల్లో ఉన్న స్టూడెంట్స్ నువ్వు సీనియర్వి కాబట్టి నీకు తెలుసు అంటే ఏమేమి ఇష్యూస్ వస్తాయి. అడ్జస్ట్ ఒక రూమ్లో 7-8 మంది ఉంటే ప్రాబ్లం అక్కడ ఉన్న వాళ్ళందరూ సరే మనం అడ్జస్ట్ అవుతాం. శానిటరీ కానీ వాటర్ కానీ సరే మెస్ అంటే సరే అదో ఏదో చేసి అడిషనల్గా ఏదో మాట్లాడి సరే గవర్నమెంట్ ఎంటికలు చేసి చేయగలుగుతాం. శానిటరీ డ్రైనేజ్ ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో ఉన్న స్టూడెంట్స్ అందరూ ఉండరాకుండా ఇబ్బంది అవుతుంది అని నేను అది కూడా చెప్తున్నా కదా. దానికి సంబంధించి ఏదైతే అడిషనల్ బిల్డింగ్ సంబంధించి లాస్ట్ గవర్నమెంట్ కట్టలేదు, ఇంకొక ఫ్లోర్ కట్టనీకి 100% దాన్ని కూడా గవర్నమెంట్తో మాట్లాడిపించి 100% దాని పనులు కూడా స్టార్ట్ చేపిస్తాం. ఆ పనులు స్టార్ట్ అయినా కూడా ఉన్న స్టూడెంట్స్కి ఇబ్బంది అవుతుంది, కన్స్ట్రక్షన్ నడుస్తాయి. దాన్ని కూడా 100% శాంక్షన్ చేసి అతి త్వరగా యుద్ధ ప్రాతిపదికన దాన్ని కూడా కట్టిపించే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఇదైతే క్లియర్ అయింది. ఇప్పుడు బాయ్స్ హాస్టల్లో మొత్తం మా కోర్స్ కాలేజ్లో 5 కోర్సెస్ రద్దయినాయి, రెగ్యులర్ అని చెప్పేసి అది రద్దయినాయి. అక్కడ కూడా కొంచెం అవకాశం ఉన్నా లేకపోయినా మిగతా కోర్సులు అంటే సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులకు కూడా అవకాశం కల్పించడానికి ఏమైనా ప్రయత్నాలు ఉంటే మా అదే చెప్తున్నా బెట విషయం. మీకు ఏమి ఇష్యూ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ మా సోదరులు ప్రతి వీళ్ళు కూడా ఉన్నారు, మీకు ఏమి ఇష్యూ ఉంది, మీకు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాన్ని ఏ రకంగా చేయగలుగుతాం, దానికి సొల్యూషన్ ఏంటి, దాన్ని 100% పేపర్ పైన పెట్టి తీసుకొని వస్తే నేను బాధ్యత తీసుకుంటాను. సంబంధించిన వీసీ గారు కానీ అది రిజిస్టర్ గారి పరిధిలో కానీ లేకపోతే వీసీ రిజిస్టర్ గారికి ఏదైనా ఇబ్బంది ఫైనాన్స్ పరంగా క్లియరెన్స్ రావాలి, ఏదైనా అడిషనల్గా బడ్జెట్ కేటాయించాలన్నా 100% నేను బాధ్యత తీసుకెళ్ళి కల్పిస్తాను. 100% ఈ సమస్యని ప్రభుత్వం పరిష్కరిస్తుంది. కానీ ఈ ఫెసిలిటీస్కి సంబంధించి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కూడా యూజీ పీజీ స్టూడెంట్స్ ఒకరిపైన ఒకరు పంతాలకి పోకుండా మనం అందరం కూడా తెలంగాణ బిడ్డలము, మనం అందరం కూడా నిజాం కాలేజ్ స్టూడెంట్స్ అని ఆలోచించి యూజీ స్టూడెంట్స్ చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు కొత్తగా వస్తారు కాబట్టి వారికి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి పీజీ స్టూడెంట్స్ కూడా కొన్ని పెద్ద మనసుతో ఆలోచించి వారికి ఏ రకమైన ఫెసిలిటీస్ కావాలి, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ వాళ్ళకున్న ఇబ్బందులు ఏంది చెప్తే 100% ఇద్దరిని కూడా ఒక సమన్వయం చేసి ఒక కొలిక్కి తీసుకొని వచ్చి 100% వీరి యొక్క సమస్యల్ని పరిష్కరిస్తామని చెప్పి ఇద్దరు విద్యార్థులకు కూడా ప్రభుత్వం తరఫున